అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దైవ ధర్మాలు లేదా దైవ లక్షణాలు, వీటిని గురించి మనము సిరీస్ ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు 3 మాటల్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తాను. ఒకటి, అపరిమిత తత్వం, ఇన్ఫినిటీ. పరిమితము, అపరిమితం. సో అపరిమితం అంటే పరిమితులు లేవు అని. సో దేవుడు అపరిమితుడు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఇన్ఫినిటీ అనే మాట ఒకటి. రెండవ మాట అనంతతత్వము. అనంతతత్వము అనగా దేవుడు అనంతుడు. ఇమ్మెన్సిటీ అంటారు ఇంగ్లీష్లో. మూడవది సర్వవ్యాపతత్వము, ఆమ్ని ప్రెజెన్స్. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అంటాం. దేవుడు సర్వవ్యాపి. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, గాడ్ ఈజ్ ఇమ్మెన్స్, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. దేవుడు అపరిమితుడు, దేవుడు అనంతుడు, దేవుడు సర్వవ్యాపి. ఈ 3 మాటల్ని మనం కలిపి అర్థం చేసుకుందాం. ముఖ్యంగా ఇన్ఫినిటీ, ఇది చాలా ప్రాముఖ్యమైన, అనేకమైన వాటికి ఆధారమైన పదం ఇది. అంటే దేవుని యొక్క అట్రిబ్యూట్స్లో, దేవుని యొక్క క్యారెక్టర్లో, ఎసెన్స్, సబ్స్టెన్స్, ఆయన ధర్మాలు, ఆయన గుణలక్షణాలు ఏదైనా అనొచ్చు. అపరిమిత తత్వము అన్నది చాలా ప్రధానమైనటువంటిది. ఈ మూడింటికి ఉన్న సంబంధం ఏంటి అన్నదాన్ని మనము అర్థం చేసుకుందాం. చూడండి, వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, మాకు తెలుసండి దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే ప్రేమ గలవాడు, దేవుడు అంటే సర్వవ్యాపి, దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, దేవుడు అంటే చెప్పేస్తున్నారు తప్ప రియల్లీ వాట్ డస్ ఇట్ మీన్ ఆర్ వాట్ దే మెంట్, వాటి యొక్క స్కోప్ లేదా వాటి యొక్క సర్కంఫరెన్స్, అవి ఎంత పెద్దది, బైబిల్ వాటి గురించి ఏం చెప్తుంది అన్నది మనము అర్థం చేసుకోవాలి. నేను అనుకుంటాను చాలామంది అంటే ఇతర మతస్థులు వాళ్ళ దేవుళ్ళని బాగా అర్థం చేసుకున్నారండి. ముఖ్యంగా ముస్లిమ్స్ అల్లాను బాగా అర్థం చేసుకున్నారు. జ్యూస్, యూదులు యెహోవా దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నారు. When it comes to Christians, very sad, they have not understood who God is. అంటే they take it granted. మాకు తెలుసు ఈ మాటలే కదా, ఈ మాటలు అంటే ఎస్, ఆ మాటలకు డిక్షనరీ అర్థం తెలుసు. అందుకే నేను కొంత విపులంగా వెళ్ళాలనుకుంటున్నాను. అపరిమిత తత్వము, ఇన్ఫినిటీ అనడానికి అనేది అర్థం చేసుకోవడానికి, వై గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, దేవుడు ఎందుకు అపరిమితుడు, దేవుడు ఎందుకు పరిమితులు లేనివాడు అనడానికి మనం ముందు కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక. సో ఇక్కడ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. ఆ మాట చెప్తూ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని దేవుడు చెప్పాడు. ఏమిటి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, దేవుడు ఆత్మ అయి ఉండడానికి సంబంధం ఏమిటి?
చూడండి, ఇక్కడ ఆత్మ సత్యం అనే రెండు మాటలు. యూదులు ఒక యూదురాలతో ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదుడు కూడా వాళ్ళకు కూడా ఈ మాట అన్వయిస్తుంది. ఎందుకంటే ఆమె అంటుంది కదా, మీరు యెరూషలేమును ఆరాధిస్తారు, మేము ఆ కొండ మీద ఆరాధిస్తాం. యూదుల యొక్క ఆరాధన ఆత్మతో కూడిన ఆరాధన కాదు. ఎందుకంటే బలులు, కళ్ళ ముందు వస్తువులు కనపడుతున్నాయి. మందసము, దానబలి పీఠము, కళ్ళ ముందు ఎద్దును దహించడము, కళ్ళ ముందు ఒక ప్రధాన యాజకుడు, కళ్ళ ముందు ప్రధాన యాజకుడి యొక్క డ్రెస్సు, ఇవన్నీ కనపడతా ఉన్నాయి. దేవుడు ఆత్మ గనక వాటితో పని లేదు, దేవుడికి వాటి యొక్క అవసరం లేదు అని చెప్తున్నాడు. ఇంకొకటి సత్యముతో, అంటే ఇక్కడ సత్యము అనే మాట ఈజ్ నాట్ ఆపోజిట్ ఆఫ్ అబద్ధం. హియర్ ద ట్రూత్ ఈజ్ నాట్ ఆపోజిట్ ఆఫ్ లై. ఇక్కడ సత్యము అంటే రియాలిటీ. నా ఫోటో ఉందండి, జోషి. మరి ఆ ఫోటో నిజమే కదా, అబద్ధమా? జోషి కదా, జోషి కళ్ళు, జోషి ముక్కు, జోషి చెవులే కదా. కానీ నేను వచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను సత్యం, నా ఫోటో అబద్ధం కాదు, అసత్యం కాదు, బట్ ఐ ఆమ్ రియల్. సో దేవుడు ఆత్మ గనుక సత్యముతో అంటే రూపాలు, ఆకారాలు, కళ్ళకు కనపడేవి, టాంజిబుల్ థింగ్స్, చేతితో తాకేవి, కళ్ళతో చూచేవి, వాసన చెవితో వినేవి, ఇవి కాదు. సో అందుకనే అంటున్నాడు దేవుడు ఆత్మ కనుక వీటితో పని లేదు. సో గాడ్ ఈజ్ స్పిరిట్. సో ముందుకు వెళ్దాం, మాటలు అర్థం చేసుకున్నాం ముందు. తర్వాత ఇంకొక వచనం కూడా అర్థం చేసుకోవాలి. నిర్గమకాండము 3:14. అందుకు దేవుడు నేనున్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలెను అన్నాను. ఉందును అన్నవాడు. మోషే అడిగాడు, దేవా నీ పేరేమిటి? అప్పటి వరకు కూడా దేవుడు వారికి సర్వశక్తి గల యెహోవా అనే ప్రత్యక్షమయ్యాడు. సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు అనే పేరుతో ప్రత్యక్షమయ్యాడు. మోషే మొట్టమొదటిసారి అడిగాడు, నీ పేరేంటి? ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఐఆమ్ దట్ ఐఆమ్, నేనే, ఐఆమ్, దట్స్ ఆల్. దీని అర్థము మనకి ఇది ఎంత విశాలమైన అర్థం అంటే, దేవుడు ఆత్మ, దేవుడు ఉన్నవాడు అనువాడు అనే మాటలు గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అనే విషయాన్ని చెప్తున్నాయండి. దేవుడు అపరిమితమైన వాడు. దేవుడు సృష్టించబడితే, దేవుడు ఎవరో ఒక దేవుడు ఉనికిలోనికి వస్తే, ఇంకో మాటలో ఏం చెప్పాలంటే, దేవుడు లేని కాలము లేదు. బాగా వినండి. సో ఇన్ రిలేషన్ విత్ ద టైం, కాలముతో దేవునికున్న సంబంధాన్ని మనం గమనిస్తే, హీ ఈజ్ ఇన్ఫినిట్. ఆయన అపరిమితుడు. సో దేవుడు ఉన్నవాడు అనువాడు అనే ఈ మాట కాలానికి కాలముతో అన్వయిస్తున్నాడు. సో అపరిమిత తత్వం అన్నది, దేవుడు కాలానికి అతీతమైన వాడు. అంటే కాలములో లేడు దేవుడు. కాలము కంటే చాలా 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 పెద్దవాడు. నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను. దేవుడు ఆత్మ. ఇక్కడ ఆత్మ అనేటువంటి మాట ఇన్ రిలేషన్ టు ద స్పేస్.
ఇప్పుడు నేనున్నాను, నేను శరీరంతో ఉన్నాను కనుక నేను ఒక ప్లేస్లోనే ఉంటాను. దేవుడు ఆత్మ కనుక దేవుడు అంతటా వ్యాపించి ఉంటాడు. అంటే దేర్ ఇస్ నో స్పేస్ దట్ కెనాట్ హ్యాస్ గాడ్. దేవుడు లేని స్థలము లేదు. అందుకే దేవుడు ఆత్మ అనే మాట చదువుతున్నా. సో ఇన్ఫినిటీ, అపరిమిత తత్వము, సమయముతో అన్వయించినప్పుడు ఉన్నవాడు అనువాడు, స్థలముతో అన్వయించినప్పుడు ఆత్మ. సో బికాస్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, బాగా వినండి, దేవుడు అపరిమితుడు కనుక ఆయన స్వయం ఉనికి గలవాడు. బికాజ్ ఈజ్ ఇన్ఫినిట్, ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. సెల్ఫ్ ఎగ్జిస్ట్, తనంతట తానే ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఉనికిలోనికి వచ్చాడు అన్నది సరైన మాట కాదు. ఆయన ఉనికి గలవాడు, ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఎవరు కూడా దేవునిని ఎగ్జిస్టెన్స్లోకి తేలేదు. దేవుడు మనల్ని తెచ్చాడు, ఉనికిలోనికి తెచ్చాడు. భూమి ఆకాశాలను సమస్తాన్ని ఉనికిలోనికి తెచ్చాడు. కానీ దేవుడు ఉనికిలోనికి రాలేదు. దేవుడు స్వయంగా ఉనికి కలిగిన వాడు. సో ఎప్పుడైతే దేవుడు స్వయంగా ఉనికి కలిగిన వాడు అంటున్నామో, ఎందుకు ఆ మాట అంటున్నాం మనము? బికాస్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఇక్కడ మీకు రెండు మాటలు చెప్పాలి. మనము చేసుకున్న దేవుడా, బాగా వినండి, మనము చేసుకున్న దేవుడా, ఈ లోకంలో చాలామంది వాళ్ళ దేవుళ్ళని చేసుకున్నారు కనుక మా దేవుడు ఇలా ఉంటాడు అని వాళ్ళు చెప్పారు. సో మనము కూడా ఒక దేవుణ్ణి సిద్ధపరచుకొని ఆ దేవుడు ఈ లక్షణాలు కలిగి ఉంటాడు అని మనము దేవునికి ఈ లక్షణాలను ఆపాదించామా, లేకపోతే ఈ లక్షణాలు దేవునికి ఉన్నాయా? దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ టు అండర్స్టాండ్. సో దేవుడు ఏం చెప్పుకున్నాడు తన గురించి? తాను దేవుడు ఆత్మ అని చెప్పుకున్నాడు. నేను ఆత్మను అని చెప్పుకున్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుకున్నాడు. సో దేవుడు నేను ఆత్మ అని చెప్పినందుకు, దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పినందుకు మనకేమర్థమవుతుందంటే హీ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన స్వయం ఉనికి కలిగిన వాడు. రెండవది ఏమర్థమవుతుంది? హీ సెల్ఫ్ సఫిషియంట్, స్వయం సమృద్ధి గలవాడు. ఆయనకి ఏ తక్కువ లేదు. ఎందుకు? ఆయన అపరిమితుడు కనుక. ఏది కూడా ఆయనకు కొదువ లేదు. ఎవరు ఆయనకి ఏది ఇవ్వనవసరము లేదు. ఆయన ఎవరి దగ్గర ఏమీ ఆశించటం లేదు. స్వయం సమృద్ధి గలవాడు. మూడవ మాట, సర్వస్వతంత్రుడు. హీఈస్ ఇండిపెండెంట్. నథింగ్ కెన్ ఫోర్స్ హిమ్. Neither you can blackmail God or no recommendation, nothing. దేవుడు తన ప్రణాళికలలో, తన క్రియలలో, తన మాటలలో అన్నిటిలో కూడా సర్వస్వతంత్రుడు. అంటే ఆయన ఏమి చెయ్యాలనుకుంటే అది చేస్తాడు, ఏది చెయ్యొద్దనుకుంటే అది చెయ్యడు. దేవుడు దేన్నైనా మార్చాలి అనుకుంటే మారుస్తాడు. He is independent. చివరికి నిన్ను నన్ను కూడా మార్చాలనుకుంటేనే మారుస్తాడు. ఓ రోజు ఈ భూమి ఆకాశాలను గతించిపోతాయి, దేవుడు మార్చేస్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు చేంజ్. సో ఇక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఒక వాక్యం ఉంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనే మాటను
దాన్ని తీసుకొచ్చి పీపుల్ ఆర్ అప్లయింగ్ ఇట్ టు గాడ్స్ డీడ్స్. నో, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ గాడ్స్ నేచర్. దేవుడు హీ సేమ్ yesterday, today and forever in his nature, not in his works or not in his deeds. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం దాటించాడు, మళ్ళీ మళ్ళీ ఎందుకు దాటిస్తాడు? ఏమండి? నో, గాడ్ చేంజెస్ హిస్ ప్లాన్. అట్లా ఒకసారి దాటించాడు, అంతవరకే. ఎరుకోను యుద్ధం లేకుండా చుట్టూ తిరిగి కూల్చేశాడు. హాయి దగ్గరకు వచ్చేసరికి యుద్ధం చేయమన్నాడు. దేవా, అప్పుడేమో అట్లా చెప్పావు, ఇప్పుడేమో ఇట్లా చెప్పావు, మాట మారుస్తున్నావు నువ్వు. నో 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 నో, హీఈస్ ఇండిపెండెంట్. ఆయన సర్వస్వతంత్రుడు. మనము దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేసి ఆయన మార్చుకునేటట్టు చేయలేము, లేకపోతే రికమెండేషన్ ఇచ్చి. నో, ఆయన సర్వస్వతంత్రుడు. ఆయన మదర్ మేరీ మాట ఎంత వింటాడో నీ మాట నా మాట అంతే వింటాడు. సర్వస్వతంత్రుడు. ఆల్ హిస్ ప్లాన్స్ మన మీద ఆధారపడి లేవు, మన నిర్ణయాల మీద ఆధారపడి దేవుడి నిర్ణయాలు లేవు. దేవుడు సర్వ స్వతంత్రుడు. ఎందుకు? బికాస్ హీ ఈస్ ఇన్ఫినిట్. ఆయన అపరిమితుడు గనుక ఆయన స్వాతంత్రానికి పరిమితులు లేవు. ఆయన అపరిమితుడు గనుక ఆయన సమృద్ధికి పరిమితులు లేవు. ఆయన అపరిమితుడు గనుక ఆయనకు ఉనికి లేదు, అంటే ఉనికిలోనికి రావడం అన్నది లేదు, బిగినింగ్ అండ్ ఎండింగ్ లేదు. సో ఇక్కడ ఆత్మ అనే మాట మనం ఒకసారి హెబ్రీ భాషలో రూహ్ అనే మాట, లేదా రూహ్ ఎట్లా అంటారు. గ్రీక్లో న్యూమా, మనకు బాగా తెలిసిన మాట కదండి. న్యూమాటిక్ పవర్ అని, అంటే గాలి శక్తి అని. హైడ్రో పవర్స్, న్యూమాటిక్ పవర్స్. న్యూమా అంటే గాలి. సో గాలి, ఊపిరి అని అర్థం. యోహాను 3:8 చదువుదాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 3 verse 8. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అని. గాలిని గురించి ఒక మాట చెప్తున్నారు యేసు ప్రభువారు. తన ఇష్టం వచ్చిన చోటుకు అది విసురును. యూ కెనాట్ గైడ్ ఇట్. గాలి తన ఇష్టం వచ్చిన చోటుకు విసురును, అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. ఎటు నుంచైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. సో దేవుడు ఆత్మ అలా ఉన్నాడు అని అంటున్నాడు. ఇంకొన్ని వివరాలు చూస్తే మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఒక డెఫినిషన్. ఇన్ఫినిటీ, ద డివైన్ ఎస్సెన్స్ viewed as having no bounds or limits. పరిమితులు లేనటువంటి దేవుని సారము. ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటంటే అపరిమిత తత్వము అంటే అర్థం ఏంటంటే దేవుని సారము పరిమితులు లేనటువంటిది. సో ఇక్కడ వీఆర్ యూజింగ్ ద వర్డ్ దేవుని సారము, డివైన్ ఎస్సెన్స్. సో దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏవి కూడా, దేనికి కూడా లిమిట్స్ లేవు, బౌండ్స్ లేవు, పరిమితులు లేవు. సో దేవుని యొక్క సారానికి పరిమితులు లేవు. దేవుని యొక్క అట్రిబ్యూట్స్కి పరిమితులు లేవు. పరిమితులు లేనటువంటి
సారం, దేవుని సారం. ఇంకొద్దిగా మనం చెప్పుకోవాలనుకుంటే వాట్ ఈజ్ ఇన్ఫినిటీ? గాడ్ with all his divine essence or substance cannot be bound or limited by time or by space. కాలము కానీ స్థలము కానీ అపరిమిత తత్వం అంటే కాలము కానీ స్థలము కానీ దేవునికి లేదా ఆయన యొక్క సారానికి పరిమితులను, పరిధిని విధించలేవు. దేవా, నీ అధికారము ఇంతే ఉండాలి అని పరిమితిని నిర్ణయించలేవు. నువ్వు ఇంతే పరిధిలో పని చేయాలి, ఈ పరిధి దాటి. కబడ్డీ ఆడుతున్నారండి, కబడ్డీ ఆడేటప్పుడు ఏమంటారు? ఈ పరిధిని దాటి నీ కాలు బయటపడకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఒక గ్రౌండ్లోనే ఉండాలి కదా. బాల్ ఎక్కడో కొట్టారనుకోండి, టెన్నిస్ ఆడారు, అది కోర్టులోనే కొట్టాలి, గీతల అవతల కొట్టడానికి వీల్లేదు. దానికి ఒక పరిమితి, ఒక పరిధి, ప్రతిదానికి ఒక పరిమితి, ఇంతే. గాడ్ అప్పుడప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుందండి. నాదండి వెరీ వెరీ ఫ్యూ టైమ్స్ బట్ ఇట్స్ బ్రేకింగ్. ఓకే, మరి ఏంటో మరి. సో కాలము కానీ స్థలము కానీ, బహుశా చివరి మాట మింగేస్తున్నట్టున్నాను నేను వర్డ్. కాలము కానీ స్థలము కానీ దేవునికి లేదా ఆయన యొక్క సారానికి పరిమితులను, పరిధిని విధించలేవు. సో గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. దేవుడు అపరిమితుడు. కాబట్టి బికాస్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, హీ ఈజ్ ఎటర్నల్. అదండి. సో దేవుడు నిత్యుడు గనుక, దేవుడు అపరిమితమైన వాడు గనక ఆయనకు కాల పరిమితి లేదు. సో కాల పరిమితి లేదు అంటే అర్థం ఏంటి? ఈజ్ ఎటర్నల్. సో ద ఇన్ఫినిటీ ఇన్ రిలేషన్ విత్ టైమ్ ఈజ్ ఎటర్నాలిటీ. దేవుడు సమయముతో అన్వయిస్తే దేవుని యొక్క అపరిమిత తత్వము కాలానికి అన్వయిస్తే అది నిత్యత్వం. దేవుడు సర్వజ్ఞుడు లేదా సర్వజ్ఞాని. సో వెన్ యూ అప్లై ఇన్ఫినిటీ టు విజ్డమ్, దట్ ఈస్ అమ్నిషియన్స్. దేవుని యొక్క జ్ఞానానికి అపరిమిత తత్వాన్ని అన్వయిస్తే మనకేమర్థమవుతుందంటే దేవుడు సర్వజ్ఞాని అని అర్థమవుతుంది. అలాగే అపరిమిత తత్వాన్ని దేవుని యొక్క శక్తికి, బలానికి అన్వయిస్తే మనకేమర్థమవుతుందంటే దేవుడు సర్వశక్తిమంతుడు అని అర్థం చేసుకుంటున్నాం. అలాగే అపరిమిత తత్వాన్ని కాలానికి, కాలానికి ఓకే, దేవుడు సర్వవ్యాపి అంటే దేవుని యొక్క అపరిమిత తత్వాన్ని స్థలానికి అన్వయిస్తే ఆయన సర్వవ్యాపి. దేవుడు సర్వాధికారి అంటాం. అంటే ఏమిటి? దేవుని యొక్క అపరిమిత తత్వాన్ని దేవుని యొక్క అధికారానికి అన్వయిస్తే దేవుడు సర్వాధికారి. అంటే ఆయన అధికారానికి పరిమితి లేదు, ఆయన అధికారానికి పరిమితి లేదు. అలాగే దేవుడు సర్వస్వతంత్రుడు. అంటే అపరిమిత తత్వాన్ని దేవుని యొక్క ఇష్టానికి అన్వయిస్తే, ఇఫ్ యూ అప్లై ఇట్ టు గాడ్స్ విల్, ఈజ్ ఇండిపెండెంట్. సో అపరిమిత తత్వాన్ని దేవుని యొక్క చిత్తానికి, ఇష్టానికి అన్వయిస్తే ఆయన సర్వస్వతంత్రుడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము అనంత తత్వం దగ్గరికి వెళ్దాం.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఇమ్మెన్సిటీ? అపరిమిత తత్వానికి అనంత తత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? పెద్ద వ్యత్యాసం లేదు, కానీ ఆ సున్నితమైన విషయాలను కూడా మనము గుర్తించాలి. చూద్దాం అనంత తత్వాన్ని గురించిన 3 నిర్వచనాలు. నెంబర్ 1, ఇన్ఫినిటీ ఇన్ రిలేషన్ టు టైమ్ ఈజ్ ఎటర్నిటీ అని ఇందాక చెప్పుకున్నాం. దట్స్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపరిమిత తత్వాన్ని కాలానికి అన్వయిస్తే అది నిత్యత్వం. గుడ్. నౌ ఇఫ్ ఇన్ఫినిటీ ఇన్ రిలేషన్ టు స్పేస్ ఈజ్ ఇమ్మెన్సిటీ, అపరిమిత తత్వాన్ని స్థలానికి అన్వయిస్తే అది అనంత తత్వము. నా ఇందాక సర్వవ్యాపి అన్నాము, ఇప్పుడు అనంతుడు అంటున్నాము. ఇందాక ఆమ్ని ప్రెజెంట్ అన్నాము, ఇప్పుడు ఇమ్మెన్సిటీ అంటున్నాము. ఏంటి దీన్ని మనం క్లారిటీ తీసుకోవాలి. కాబట్టి నేను సర్వవ్యాపి అనే దగ్గరికి తర్వాత వస్తాను. ముందు అనంతతత్వం అర్థం చేసుకుందాం. సో అనంతతత్వం అనేది ఏంటి? ఇన్ఫినిటీకి సంబంధించిందే, ఆ కోవలోనిదే. అపరిమిత తత్వాన్ని స్థలానికి అన్వయిస్తే అనంతతత్వం, అపరిమిత తత్వాన్ని స్థలానికి అన్వయిస్తే అది సర్వవ్యాపకం. ఇప్పుడు మనము అనంతతత్వం దగ్గర ఉన్నాం. నెంబర్ 2, immensity is that perfection of the divine being by which he transcends all spatial limitations and yet present in every point of space with his whole being. మళ్ళీ చదువుతాను. ఇమ్మెన్సిటీ ఈజ్ దట్ పర్ఫెక్షన్ ఆఫ్ ద డివైన్ బీయింగ్ బై విచ్ హీ ట్రాన్సెండ్స్, వ్యాపించుట, హీ ట్రాన్సెండ్స్ ఆల్ స్పేషియల్ లిమిటేషన్స్, స్థల పరిమితులను దాటి, అండ్ ఎట్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ స్పేస్ విత్ హిజ్ హోల్ బీయింగ్. అనంత తత్వము అనగా దేవుడు తన సంపూర్ణతతో, అంటే ద గాడ్ ఇన్ హిజ్ టోటల్ బీయింగ్, ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అనంత తత్వము అనగా దేవుడు తన సంపూర్ణతతో స్థలమంతటిని అధిగమించి, అదండి ఎంత స్థలము ఈ సృష్టిలో అవైలబుల్ ఉందో ఆ స్థలమంతటిని అధిగమించి, విశ్వమంతటిని అధిగమించి వ్యాపించి ఉన్నాడు. అంతేకాదు స్థలములోని ప్రతి అంగుళములో సంపూర్తిగా ఉన్నాడు. అంటే దేవుడు అనంతంగా ఉన్నాడు తన సంపూర్ణతతో. ద హోల్ ఆఫ్ హిస్ బీయింగ్ స్థలమంతటిని అధిగమించి వ్యాపించున్నాడు. అదే సమయంలో ప్రతి అంగుళంలో కూడా సంపూర్తిగా ఉన్నాడు. అదే అండి అనంతతత్వం అంటే. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు ఒక ఏనుగు బొమ్మ చూస్తున్నారు. ఏనుగు ఇదంతా వ్యాపించి ఉంది. ఈ పేపర్ మీద ఏనుగు బొమ్మ పూర్తిగా వ్యాపించి ఉంది. కానీ తోక చూడండి, ఆ గడిలో తోక మాత్రమే ఉంది, తోకలోని ఒక భాగం మాత్రమే ఉంది, కాలు లేదక్కడ. ఇక్కడ తొండము కొనగనపడతా ఉంది, ముక్కు. ఆ అంగుళములో ఆ ముక్కే ఉంది, ఏనుగంతా లేదు. గమనించామా? సరే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ పెట్టాను నేను. ఒక పెద్ద సీసా ఉంది, దాంట్లో గాలి ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న సీసా ఉంది, అందులో గాలి ఉంది. అంటే పెద్ద సీసాలో ఉన్నంత గాలి చిన్న సీసాలో ఉందా? లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. ఏంటంటే
గాలి మొత్తం ఇందులో ఉంది. అంటే పెద్ద సీసాలో ఉన్న గాలిలో ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్ ఉంది. ఏమండి, అన్నీ ఉన్నాయి. ఈ చిన్న సీసాలో ఉన్న గాలిలో ఆక్సిజన్ని బయటపెట్టి నైట్రోజన్ మాత్రమే ఉందా? నో. పెద్ద సీసాలో గాలి ఎంత ఉందో, గాలి యొక్క ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో చిన్న సీసాలో ఉన్న గాలి యొక్క ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క విషయం నేను మీకు చెప్పాలి ఇక్కడ, త్రిత్వంలో కూడా చెప్పాను. నో ఎగ్జాంపుల్ కెన్ ఎక్స్ప్లెయిన్ కంప్లీట్లీ అండ్ పర్ఫెక్ట్లీ అండ్ సాటిస్ఫైయింగ్లీ. ఏ ఉదాహరణ కూడా సంపూర్తిగా ఏమండి మనకు అర్థమయ్యేట్టుగా సంతృప్తిగా చెప్పడానికి ఏ ఎగ్జాంపుల్ కూడా భూమి మీద సృష్టిలో దేవునికి ఉదాహరణగా చెప్పుకోవడానికి సరిపోదు. ఒక్క యాంగిల్, ఒక్క విషయం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ ఉదాహరణలు నేను మీకు ఇచ్చాను. సో ఇక్కడ దేవుడు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. అనంతతత్వం అనగా దేవుడు తన సంపూర్ణతతో స్థలమంతటిని అధిగమించి వ్యాపించి ఉన్నాడు. అంతేకాదు, స్థలములోని ప్రతి అంగుళములో కూడా సంపూర్తిగా ఉన్నాడు. మూడో విషయం, అనంతతత్వాన్ని గురించి 3 సంగతులు అన్నాం కదా. నా బాడీస్ ఆర్ ఇన్ స్పేస్ circumscriptively, for they are bounded by it on every side. Circumscriptively, circumference అంటే ఒక పరిధి. సో circumscriptively అంటే ఇట్ వాస్ స్క్రిప్టెడ్ ఇన్ దట్ circumference. సో బాడీస్, శరీరాలన్నీ కూడా, అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, భూమి కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవ్రీ బాడీ ఈ విశ్వంలో, ఈ స్థలములో అవి సర్కంస్క్రిప్టివ్గా ఉన్నాయి. ఎందుకంటే అవి అన్ని వైపులా బంధించబడ్డాయి, అన్ని వైపులా అవి నిరోధించబడ్డాయి. శరీరాలకు పరిమితి ఉంది. ఇది తెలుగులో చెప్తున్నాను. శరీరాలకు పరిమితి ఉంది. అవి అన్ని వైపులా నిరోధించబడి ఉన్నాయి కనుక అవి వ్యాపించలేవు. నా బొటనేలు ఎంత ఉండాలో అంతే ఉండాలండి. నా బొటనేలు పొడుగ్గా ఉండాలంటే కుదరదు. దట్స్ ఆల్. నేనున్నాను, నేను ఇంతే ఉంటాను. ఎందుకు? నా బాడీ, నా శరీరము అన్ని వైపుల నుంచి నిరోధించబడింది. సో ఐ కెనాట్ ట్రాన్సెండెంట్, నేను వ్యాపించలేను. ఉదాహరణకు మనిషి, నాకు చెప్పుకున్నాను, అంతే కదా. ఆత్మలు కూడా, మిఖాయేలు, లూసిఫర్, దూతలు, వీళ్ళెవరు? ఆత్మలు కదా. ఏంజల్స్ ఆర్ స్పిరిట్స్. మరి మిఖాయేలు వ్యాపించగలడా? దేవుడిలాగా మిఖాయేల్ అనంతుడా? కాదు. లూసిఫర్ అనంతుడా? కాదు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం ఆత్మలం గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయన అనంతుడు. సో మన ఆత్మ కూడా అనంతతత్వం ఉందా? మన ఆత్మకు లేదండి. అందుకే దీని అంటాం వీఆర్ సర్కంస్క్రిప్టివ్. శరీరాలకు పరిమితి ఉంది, అవి అన్ని వైపులా నిరోధించబడి ఉన్నాయి కనుక అవి వ్యాపించలేవు. సో లూసిఫర్ ఇక్కడుంటే అదే క్షణంలో ఇంకొక దగ్గర ఉండలేడు. అదండి, వాడికి స్పీడ్ ఉంటుంది. ఆత్మ గనక స్పీడ్ ఉంటుంది. ఈ కెన్ గో వెరీ ఫాస్ట్. కానీ ఒక్క క్షణములో ఒక అంగుళంలో ఉంటే ఆ అంగుళంలోనే ఉండగలడు తప్ప ఇంకొక దగ్గర ఉండలేడు. సో ప్రతి ఒక్కడు కూడా మనము
సాతాను చేత శోధించబడ్డాము అని అనవసరం లేదండి, అనకూడదు. మీరేమిటో నాకు తెలియదు, కానీ నాతో లూసిఫర్కి ఏం పని లేదండి. లూసిఫర్కి అంతా యోబు, పౌలు ఇలాంటి వాళ్ళు కావాలి. ఐ డోంట్ థింక్ దట్ ఫెలో విల్ హ్యాస్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ అస్. బట్ వాడి ఆత్మలు ఉన్నాయి, పడిపోయిన దురాత్మలు ఉన్నాయి. దే ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అది మనం తర్వాత ఆలోచన చేద్దాం. బట్ సో పరిమితి ఉన్నది. అదే మూడవ క్యారెక్టర్ ఆలోచిస్తున్నాం. సో గాడ్ ఫిల్స్ ద స్పేస్ రిప్లెటివ్లీ. సో మనమంతా సర్కమ్స్క్రిప్టివ్లీ, దేవుడేమో రిప్లెటివ్లీ. He repletes. God fills the space repletively. There is no space that can include all of God. దేవుణ్ణంతా తనలో తాను ఇముడ్చుకోగలిగేంత స్థలము లేదు. And he is excluded from no space. అంటే దేవుడు ఉండలేని స్థలము లేదు. దేవునంతటినీ తనలో ఇముడ్చుకోగలిగేంత స్థలము లేదు. దేవుణ్ణి ఉండకుండా ఉండగలిగే స్థలము కూడా లేదు. దట్ ఈస్ కాల్డ్ రిప్లెటివ్లీ. దేవుడు స్థలాన్ని సంపూర్తిగా నింపుతాడు. దేవునిని దాటి స్థలము లేదు. దేవుడు స్థలాన్ని సంపూర్తిగా నింపుతాడు. దేవునిని దాటి స్థలము లేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఇమ్మెన్సిటీ. అనంతతత్వము అంటే ఇదండి. నా కొన్ని వచనాలు మనం చదువుదాం. లెట్ us రీడ్ సమ్ వర్సెస్. చదవండి. మొదటి రాజులు 8:27. ప్లీజ్ ఫాలో ద వర్స్. దయచేసి వచనాన్ని గమనించండి. చదవండి అమ్మా. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును? చూశారండి. మళ్ళీ ఒక మాట చదవండి అమ్మా. మళ్ళీ ఫస్ట్ మాట చదవండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అబ్బో, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు. ఏంటది? బైబిలే కదా మాట చెప్తుంది దేవుడు ఈ లోకంలో ఉండడని. దట్ ఈజ్ ఆమ్ని ప్రెసెన్స్. దట్ స్టేట్మెంట్ ఈజ్ ఆమ్ని ప్రెసెన్స్. ఆయన తర్వాత చదవండి అమ్మా. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. ఆకాశ మహాకాశము నిన్ను పట్టజాలవు అనుకుంటూనే ఈ లోకములో ఉండడంటే ఈ లోకము ఆకాశ మహాకాశాల్లో ఒక భాగం కాదా? సో మనం తర్వాత అర్థం చేసుకుందాం. ఇది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆకాశ మహాకాశములు దేవునిని పట్టజాలవు. అది అనంతతత్వం. కీర్తన 139:7. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును. చదవండి. నేను ఆకాశంలోకి ఎక్కినను నువ్వు అక్కడనే ఉన్నావు. నేను పర్వతాల మందు పండుకొనినను నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించను, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. చాలండి. సో ఆకాశానికి పోతే నువ్వు ఉన్నావు, పాతాళంలో కూడా ఉన్నాడా దేవుడు? అదే అనంతతత్వం అంటే. పాతాళములో కూడా, సముద్రములో, సముద్ర అగాధ జనములో, సముద్రం కింద నీళ్ళల్లో. ఎస్, గాడ్ ఈజ్ సో బిగ్. ఏమండి, మతులు పోతాయండి మనకు. అనంతతత్వాన్ని గురించి ఆలోచిస్తుంటే, ఇన్ఫినిటీ గురించి ఆలోచిస్తుంటే మతి పోతుంది. సచ్ ఎ బిగ్ గాడ్. తగ్గించుకొని శరీరధారిగా, ఏమండి, హీ కేమ్ సర్కమ్స్క్రిప్టివ్లీ. వావ్.
తన్ను తాను తగ్గించుకొని శరీరధారిగా తన కొరకు తాను పరిమితులు నిర్ణయించుకొని తనను తానే నిరోధించుకొని మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు అంటే హిస్ లవ్ ఈజ్ ఇన్ఫినిట్. ఆయన ప్రేమ అపరిమిత తత్వములో నుంచి వచ్చినటువంటి ప్రేమ అది. And people think that God is in their pocket. Many people think that God is in their pocket. And God is their attendant. We are dishonoring God. Let us fear, tremble. దేవుడు అంటే భయపడాలి, వణకాలి. దేవుడు అర్థం కావట్లేదండి. దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. యెషయా గ్రంథము 66:1 చదవండి అమ్మా. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదండి. సో దేవుడు అంటున్నాడు, మీరు కట్టుకున్న గుళ్ళల్లో నేను ఉండను. ఎందుకంటే నేను అంతా వ్యాపించున్నానయ్యా. నన్ను తెచ్చి కుదించి ఇదిగో దేవుడు అని ఒక మూలలో పెట్టి అయ్యే పని కాదది. దేవుడు సర్వస్వతంత్రుడు. దేవుడు ఆ రీతిగా వచ్చి ఉండాలి అనుకుంటే ఉంటాడు. ఆ దేవా నేను పట్టజాలనని చెప్పి మళ్ళీ వచ్చి ఉంటావా నువ్వంటే నో, అలా ప్రశ్నించే హక్కు నీకు నాకు లేదు. ఆయన కెరూబుల మధ్య నివాసము చేసెను. హీ వాజ్ ప్రజెంట్. కరుణాపీఠం మీద దేవుని యొక్క సన్నిధి ఉండింది. సో దేవుడు అంటున్నాడు, అంటే దేవాని కోసం మేము ఇంత పెద్ద మందిరం కట్టాం కదా అని మీరేం అతిశయించే అవసరం లేదయ్యా. ఐ డోంట్ కేర్. మందిరాలు కాదు నన్ను తృప్తిపరిచేవి, నన్ను సంతోషపరిచేవి. ఒబే మై వర్డ్, అండర్స్టాండ్ మై వర్డ్. దేవుడు మనకిచ్చిన దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా, చాలామంది అనుకుంటారు మాకెందుకు సార్ ఇన్ని విషయాలు అవసరమా మాకు. చాలా తప్పండి. దేవుడు బైబిల్లో కొన్ని భాగాలు జోషికి, కొన్ని భాగాలు వందన కుమార్కి, కొన్ని భాగాలు ఇంకొక ఆయనకి అని దేవుడు చెప్పలేదండి. హోల్ బైబిల్ ఈజ్ టు ఎవ్రీబడి. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ హోల్ ఆఫ్ ఇట్. అన్నిటినీ అర్థం చేసుకోవాలి, లోతుగా అర్థం చేసుకోవాలి, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుడంటే పూజ్య భావం మనకు కలుగుతాయి. అదే అంటున్నాడు దేవుడు. నేను ఎక్కడో నన్ను పెడదామంటే కుదరదయ్యా. ఐ ఆమ్ ఇమ్మెన్స్, నేను అనంతుణ్ణి. 23:24 వచనాలు. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. నేను భూమి ఆకాశముల అందంతటను ఉన్నవాడను కానా? చూశారా? సో నేను సమీపంగా ఉన్నాను, దూరంగా కూడా ఉన్నాను. నువ్వు అందుకోలేనంత పెద్దగా ఉన్నాను. అయినను విరిగి నలిగిన హృదయము గలవారి మధ్యలో నివసించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. దగ్గర కూడా నేను ఉన్నాను. అపోస్తల కార్యములు 7:50. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? అదే రిపీటెడ్. అపోస్తల కార్యములు 17:28. మనం ఆయన యందు బతుకుచున్నాము, చలించుచున్నాము.
ఉనికి కలిగి ఉన్నాము. అటువల్లే మనం ఆయన సంతానమని మీ కవిశ్వరులో కొందరు చెబుతున్నారు. అదండి. సో మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, ఆయన యందు చలించుచున్నాము. నేను నడుస్తున్నానంటే నేను దేవునిలోనే నడుస్తున్నా. నేను నడుస్తున్నానంటే నేను దేవునిలోనే నడుస్తున్నా. అది అనంతతత్వం. ఈజ్ ఇమ్మెన్స్. ఇప్పుడు దేవుడు సర్వవ్యాపి అనే మాటను అర్థం చేసుకుందాం. ఆమ్ని ప్రెజెన్స్. సో ఇన్ఫినిటీ ఇన్ రిలేషన్ విత్ స్పేస్ ఈజ్ ఆమ్ని ప్రెజెన్స్. దేవుని యొక్క అపరిమిత తత్వము స్థలముతో అన్వయిస్తే దేవుడు సర్వవ్యాపి. నౌ లెట్ us see the definition. God does not have size or spatial dimensions and is present at every point of space which is with his correction ichina cheyaledu with his whole being, yet God acts differently in different places. God does not have size or spatial dimensions. అంటే దేవునికి ఒక సైజు లేదు, డైమెన్షన్స్ లేవు, ఆకారము లేదు. కానీ ఈ స్పేస్లో, ఈ స్థలములో ప్రతి పాయింట్లో ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? విత్ హిజ్ హోల్ బీయింగ్. విత్ హిజ్ హోల్ బీయింగ్. తన సంపూర్ణత అంతటితో ఉన్నాడు. ఎట్ ఇక్కడి దాకా ఇమ్మెన్సిటీకి దీనికి ఒకటే నిర్వచనం. ఇప్పుడు సర్వవ్యాపికి ఈ సెంటెన్స్ ఎక్స్ట్రా. ఎట్ గాడ్ యాక్ట్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అది సర్వవ్యాపం అంటే. ఎట్ గాడ్ యాక్ట్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. తెలుగులో చెప్పుకుందాం. దేవునికి స్వరూపము కానీ పరిమాణము కానీ అంటే కొలతలు కానీ లేవు. యాజ్ నో సైజ్ ఆర్ షేప్. దేవుడు తన సంపూర్ణతతో స్థలములో ప్రతి స్థలమందు ఉంటాడు. అయినప్పటికీ వేరువేరు స్థలాలలో వేరువేరుగా ఉంటాడు. సో సర్వవ్యాపి అంటే అర్థం ఏంటంటే అన్ని స్థలాలలో ఎల్లవేళలా అన్ని స్థలాలలో ఉంటాడు, కానీ ఉండే విషయంలో వేరువేరుగా ఉంటాడు. అన్ని స్థలాల్లో ఒకేలాగా ఉండడు. వేరువేరు స్థలాలలో వేరువేరుగా ఉంటాడు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. నెంబర్ 1, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఇందాక మనం చదివాము ఈ వాక్యం, మళ్ళీ చదువుదాం. కీర్తన 139, 7-10 వచనాలు. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడనే ఉన్నావు. నేను పాతాళ మంది పండుకున్నాను, నువ్వు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినాను, అక్కడనే నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకున్నాను. సో దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఆయన సర్వవ్యాపి. ఇందాక ఇదే వచనాన్ని మనము అనంతతత్వానికి చెప్పుకున్నాం. ఇప్పుడు అదే వచనాన్ని మనము సర్వవ్యాపాన్ని కూడా చెప్పుకుంటున్నాం. ఇంచుమించు రెండు ఒక్కటే, చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి, ఇవి చూడబోతున్నాం. రెండవది, దేవునికి పరిమాణము లేదు. ఇవి కూడా మనం ఇందాక చదివాం, మళ్ళీ చదువుదాం. 1 రాజులు 8:27. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశము సైతము నేను పట్టుజాలు. సో దేవునికి పరిమాణము లేదు, ఆయన ఏది పట్టజాలదు. యెషయా 66:1-2 వచనాలు కూడా చదివాం, మళ్ళీ చదువుదాం. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టుని ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది?
నాకు విశ్రమస్థానంగా మీరు కట్టునుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా కృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదండి. సో దేవునికి పరిమాణము లేదు, కొలత లేదు, సైజు లేదు. మూడవది, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అయితే సృష్టిలో భాగం కాదు. అందుకే దేవునికి స్వరూపాన్ని ఇవ్వకూడదు, ఇవ్వలేము. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద క్రియేషన్. జస్ట్ బికాస్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ క్రియేషన్, ఈ సృష్టి అంతటా దేవుడు ఉన్నాడండి. విశ్వాన్ని దేవుడు సృష్టించాడు, దేవుడు ఉన్నాడు, అంతా ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. సో దేవుడు అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన సృష్టిలో భాగమా? కాదు. దీస్ ఆర్ ద యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద బైబిల్. సృష్టిలో భాగం కాదు. అందుకే దేవునికి స్వరూపాన్ని ఇవ్వకూడదు, స్వరూపాన్ని ఇవ్వలేము. చూడండి, అపోస్తల కార్యములు 17:23-27 వరకు చదువుదాం, క్లియర్గా వినండి. నేను సంచరించుతూ మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతం లేని ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను పొదవై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులకు సృష్టించి దేవునిని తడువులాడు కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలంను వారి నివాస స్థలం యొక్క పులిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాదు. చాలు. సో అందుకే అంటాడు, వాళ్ళు ఒక బలిపీఠం కట్టారు, అంటే విగ్రహాలు పెట్టి బలిపీఠం కట్టి ఒక బలిపీఠం మీద మాత్రము కనపడని దేవుడు అని రాసుకున్నారు. చూడండి, అప్పుడు పౌలు చెప్తున్నాడు వాళ్ళతోటి, అంటే వాళ్ళు విగ్రహారాధికులు కాబట్టి వాళ్ళతో చెప్తున్నాడు, చేతులతో ఆయన సేవించబడువాడు కాడు. సో మన చేత్తో దేవునికి ఏమీ చేయలేము. ఏమండి, చేత్తో స్నానం చేయించడము, చేత్తో భోజనం పెట్టడము, ఏమండి, ఇవేవి చెయ్యలేము మనం. దేవునిని ఆత్మతోనే ఆరాధించాలి. సో దేవుడు సర్వవ్యాపి అనే మాట చెప్తూ ఉన్నాడు అక్కడ. అందుకే దేవునికి స్వరూపాన్ని ఇవ్వలేం, స్వరూపాన్ని ఇవ్వకూడదు కూడా. ఏ స్వరూపాన్ని కూడా దేవుడికి ఇవ్వకూడదండి, ఇవ్వకూడదు. నాలుగో విషయం, దేవుడు అన్ని చోట్ల ఒకేలాగా ఉండడు. దేవుడు, అది నీ కాదు, దేవుడు అన్ని చోట్ల ఒకేలాగా ఉండడు. 3 విషయాలు చెప్తున్నాను. పరలోకంలో ఉన్నట్లుగా భూమి మీద ఉండడు. చూశారా, పరలోకములో ఆయన మహిమ కనపడతా ఉంటుంది, చాలా ప్రకాశత. అందుకే యాకోబు అంటాడు, జ్యోతిర్మయుడగు తండ్రి గమనాగమనముల వలన కలిగే ఛాయ ఆయనలో లేదు అంటాడు. సో బ్రైట్. పరలోకంలో ఉన్నట్లుగా భూమి మీద ఉండడు. పరలోకములో దేవుడు ఉన్నాడు. ఆయన అధికారం ఎంత ఉందంటే దేవదూతలు తూచా తప్పకుండా ఆయన మాటకు లోబడుతున్నారు. మరి భూమి మీద మనుషులందరూ తూచా తప్పకుండా దేవునికి లోబడుతున్నారా? లేదే. అంటే పరలోకములో తన అధికారాన్ని ఉపయోగించినట్లుగా భూమి మీద దేవుడు ఉపయోగించట్లేదు. వై? గాడ్ నోస్. ఎందుకు అలా దేవుడు చేశాడు? దేవుడికి వదిలిపెట్టాలండి అది.
పరలోకంలో ఉన్నట్లుగా దేవుడు భూమి మీద ఉండడు. అది సర్వవ్యాపం అంటే, ఆమ్ని ప్రెజెన్స్ అంటే అది. విశ్వాసిలో ఉన్నట్లుగా అవిశ్వాసిలో ఉండడు, అంతే కదండి. విశ్వాసిలో ఉన్నట్లుగా అవిశ్వాసిలో ఉండడు. యేసు ప్రభులో ఉన్నట్లుగా సంఘములో ఉండడు. దేవుడు సంఘములో ఉన్నాడు, కానీ యేసు ప్రభువులో ఉండడం వేరు, సంఘములో ఉండడం వేరు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దేవుడు అన్ని చోట్ల ఒకేలాగా ఉండడు. ఇంకొద్దిగా క్లారిటీలోకి వెళ్దాం. 5వది, దేవుడు వివిధ కృత్యాలతో, వేరువేరు కారణాలతో, వేరువేరు స్థలాలలో, వేరువేరు వ్యక్తులతో ఉంటాడు. అదండి, దేవుడు వివిధ కృత్యాలతో అంటే రకరకాల కార్యాలతో, వేరు వేరు కారణాలతో, వేరు వేరు స్థలాలలో, వేరు వేరు వ్యక్తులతో ఉంటాడు. దాన్ని మనము ఆమ్ని ప్రెజెన్స్ అంటాం. ఇమ్మెన్సిటీ అంటే అంతా ఉన్నాడు, అనంతుడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉండడము ఇంకొక వ్యక్తి దగ్గర కూడా ఉన్నాడు అదే సమయంలో. సో గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, కానీ ఉండడములో వ్యత్యాసం ఉంది. ఉండడంలో వ్యత్యాసం ఉంది. అనంతతత్వంలో ఏం చెప్పుకున్నాము? దేవుడు తన సంపూర్ణత అంతటిని నింపుతున్నాడు. కానీ సర్వవ్యాపములో దేవుడు తన సంపూర్ణత అంతటితో అని అనడానికి వీల్లేదు. అంటే సంపూర్ణత అంతటితో ఉంటాడు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ శిక్షించుటకు దేవుడు యొక్క జస్టిస్ అక్కడ ఉంది, ప్రేమ అక్కడ లేదు. అంటే దేవుడు ప్రేమ, దేవుడు ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, కానీ జస్టిస్ ఈజ్ ఇన్ ఆపరేషన్, బట్ లవ్ ఈజ్ నాట్ ఇన్ ఆపరేషన్. అదండి శిక్షించుటకు. ఆమోసు 9:1-4 వచనాలు చదవండి. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదిలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము. తర్వాత వారిలో ఒకడును తప్పించుకొనకుండాను, తప్పించుకుని వారిలో ఎవడను బతుకుకుండాను నేను వారిని అందరినీ ఖడ్గం చేత వధింతును. వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తం వారిని బయటికి లాగును. ఆకాశంలోకి ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చేదను. వారు కర్మేలు పర్వత శిఖరమును దాగినను నేను వారిని వెతికి పట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేదను. నా కన్నులకు కనపడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఓ చూశారండి, ఇందాక 139వ కీర్తన, నేను ఆకాశమునకు ఎక్కిపోతినా ఆయన అక్కడున్నాడు, పాతాళమునకు పోతినా అక్కడున్నాడు, సముద్రంలోకి పోయానా నేను అక్కడున్నాడు. ఎందుకున్నాడు? శిక్షించుటకు ఉన్నాడు. హీ ఈస్ ప్రెజెంట్, బట్ ఫర్ వాట్? టు పనిష్. వేరే కారణముతో, వేరువేరు స్థలాలలో, వేరువేరు వ్యక్తులతో ఉంటాడు. ఇంకొకటి, నిర్వహించుటకు, పోషించుటకు, కాపాడుటకు. టు అప్హోల్డ్, టు సస్టైన్, టు ప్రొటెక్ట్. నిర్వహించడానికి, పోషించడానికి, కాపాడడానికి. కొలస్సీ 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు ఆధారభూతుడు. ఈ అప్హోల్డ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో చక్కగా. హెబ్రీ 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎస్, అక్కడ ఈ సస్టైన్స్ అని ఉంటుంది. అంటే దేవుడు నిర్వహించుట, పోషించుట, కాపాడుట, ఇవన్నీ చేస్తున్నాడు. కొద్దిమందిని శిక్షిస్తున్నాడు, కొద్దిమందిని కాపాడటం లేదు. కొద్దిమందిని పోషిస్తున్నాడు, కొద్దిమందిని కాపాడుతున్నాడు.
హీఈస్ ప్రజెంట్ దేర్, హీఈస్ ప్రజెంట్ హియర్. ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కానీ వేరు కారణాలతో, వేరు స్థలాలలో, వేరు వ్యక్తులతో ఉంటున్నాడు. దాన్నే మనము ఆమ్ని ప్రెజెన్స్ అంటాం. సో అదండి తేడా. అనంతతత్వానికి రెండు ఒకటే, చిన్న వ్యత్యాసాలు. మూడవది ఆశీర్వదించుటకు, టు బ్లెస్. కీర్తన 16:11. జీవ మార్గంను నువ్వు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సో సంపూర్ణ సంతోషము కలదు, సంపూర్ణ సుఖము కలదు అంటే ఈజ్ బ్లెస్సింగ్. నీ సన్నిధి. సో ఆయన సర్వవ్యాపి. ఆయన సన్నిధి నా దగ్గర ఎందుకుంది, ఆయన నా దగ్గర ఎందుకున్నాడు? టు బ్లెస్. ఈ తేడానే మనము సర్వవ్యాపి అని అంటాం. కనుక మనకు అర్థమైనది ఏంటంటే 3 విషయాలు అర్థం చేసుకున్నాం. దేవుడు అపరిమితుడు, దేవుడు అనంతుడు, దేవుడు సర్వవ్యాపి. అంటే దేవుడు, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. సో గాడ్స్ ఇన్ఫినిటీ ఇన్ రిలేషన్ విత్ స్పేస్ ఈజ్ ఇమ్మెన్సిటీ. దేవుని యొక్క అపరిమిత తత్వము స్థలముతో అన్వయిస్తే ఆయన అనంతుడు. ఆయన అనంత తత్వాన్ని వేరు కారణాలతో, వేరు స్థలాలలో, వేరు వ్యక్తులతో దేవుడు ఉండడం అనేది ఆయన సర్వవ్యాపి అని మనం చెప్పుకుంటాం. చివరిగా దేవుడు 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 అన్నాం. ఈ మాటలు గమనించండి. తండ్రి అయిన దేవుడు అపరిమితుడు. గాడ్ ద ఫాదర్ ఈజ్ ఇన్ఫినిట్. కుమారుడైన దేవుడు అపరిమితుడు. గాడ్ ద సన్ ఈజ్ ఇన్ఫినిట్. పరిశుద్ధాత్మ దేవుడు అపరిమితుడు. పరిశుద్ధాత్మ, గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ఫినిట్. కానీ ఈ రోజుల్లో బోధలు, నేను చెప్పాల్సిందేనండి, ఏమండి, చెప్పాల్సిందే. ఇది క్లాస్, ఇది అబద్ధం ఏంటో కూడా చెప్పాలి. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈజ్ ఇన్ దర్ పాకెట్. అసలు యేసుప్రభు గురించి ఏం చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. తండ్రి అయినటువంటి దేవుడు ఎంత ఇన్ఫినిటో, యేసుప్రభు అంతే ఇన్ఫినిట్, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే ఇన్ఫినిట్ అండి. ఆ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి అండి. ఒక బుక్ చదివాను, ఒక బుక్ పేరు చూశాను, బుక్ చదవలేదులేండి. ఆ బుక్ పేరు ఏంటో తెలుసా? గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. వెర్రా? వాట్ డూ యూ థింక్ ఆఫ్ గాడ్? ఏమనుకుంటున్నారండి దేవుడు అంటే? పరిశుద్ధాత్మ. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేవాడు, ఏమండి? అదంతా నాన్ క్రిస్టియన్ ఫిలాసఫీ. గాడ్ ఈజ్ దేర్, ఈజ్ విత్ అస్ ఆల్వేస్. అవన్నీ ఏం కాదనటం లేదండి. ఆయన అనంతుడు, ఆయన సర్వవ్యాపి. సర్వవ్యాపి అనేది మనం మర్చిపోవద్దు. కొన్నిసార్లు శిక్షించడానికి దేవుడు ఉంటాడు, కొన్నిసార్లు ఆశీర్వదించడానికి ఉంటాడు, కొన్నిసార్లు నిర్వహించాలి, నా లైఫ్ కొనసాగాలి, అందుకు కూడా దేవుడు, నా యేసుప్రభు నా దగ్గర ఉంటాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు అపరిమితుడు అని గుర్తించాలి, కుమారుడైన దేవుడు అపరిమితుడు అని మనం గుర్తించాలి, పరిశుద్ధాత్మ దేవుడు అపరిమితుడు అని గుర్తించాలి. ఈ 3 విషయాలను గుర్తించలేనందువలన we are coming across with so many wrong teaching, wrong pronouncements, తప్పుడు బోధలు, ఇష్టం వచ్చినట్టుగా అండి. వెరీ ఫ్యాన్సీఫుల్ గాడ్ దే ఆర్ ప్రజెంటింగ్ టుడే. దే ఆర్ ప్రజెంటింగ్ ఏ గాడ్ హూ ఈజ్ వెరీ ఫ్యాన్సీఫుల్. అంటే వెరీ ఫ్యాన్సీఫుల్ అంటే అకార్డింగ్ టు మై ఓన్ ఫ్యాన్సీస్.
నా ఇష్టానికి తగ్గట్టుగా. నో 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 ఆయన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఉండాలి. బికాజ్ ఈజ్ ఇన్ఫినిట్. ఆయన సర్వస్వతంత్రుడు. మర్చిపోకూడదండి, మనం మర్చిపోకూడదు. సో లెట్ us ఫియర్ గాడ్, లెట్ us ట్రెంబుల్ బిఫోర్ హిమ్. దేవుడంటే భయపడాలి, దేవుడంటే వణకాలి, దేవుని ప్రేమించాలి. ఇంత గొప్ప దేవుడు, మహామహుడు మన కొరకు శరీరధారిగా రావడం ఏంటి, మన కొరకు ప్రాణం పెట్టడం ఏంటి? ఏమండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివసించడం ఏంటి? ఆర్ వి ఫిట్? ఆర్ వి ఫిట్ దట్ ఫర్ టు బికమ్ ద హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్? ఏమండి, ఆర్ వి ఫిట్? నిజంగా మనము ఫిట్టేనా? ఒకవేళ దేవుడు ఈ కారణాలు ఉంటేనే, ఈ లక్షణాలు ఉంటేనే నా ఆత్మను నీలో నింపుతానంటే అసలు ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడండి? లెట్ us గ్లోరిఫై గాడ్ ఫర్ హిస్ లవ్, ఫర్ హిస్ కన్సర్న్. ఆయన ప్రేమ, ఆయన దయ. మనం గొప్పవాళ్ళమని కాదు, దేవుడు ఆయనకి ఇష్టమైంది అంతేనండి. దేవుడికి ఇష్టమైంది. ఆయన సర్వస్వతంత్రుడు, ఆయనకి ఇష్టమైంది ఇలా చేయడం, అలా చేశాడు. సో దేవునికి భయపడాలి. మన భక్తి యథార్థమైనదిగా, జ్ఞానానుసారమైన భక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.